హైదరాబాద్ తో పాటు శివారు జిల్లాలో నిన్న వర్షం దంచి కొట్టింది. దీంతో నగర శివారులోని హిమాయత్ సాగర్ నిండు కుండలా మారింది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరింది. దీంతో అధికారులు జలాశయం ఒక గేటు ఎత్తి వరదను మూసిలోకి విడుదల చేశారు. హిమాయత్ సాగర్ పూర్తి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా ప్రస్తుతం నీరు 1762.70 అడుగులకు చేరింది. జలాశయంలో పూర్తి నీటి నిల్వ 2.97 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 2.73 టీఎంసీలకు చేరింది. హిమాయత్ సాగర్ కు ప్రస్తుతం 1000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా అవుట్ఫ్లో 339 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం నిండడంతో మూసి పరివాహిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇవాళ మరో గేట్ తెరవనున్నారు. ఇటుకు వస్తుందన్నా అది వెనకాల బాయ్ వీడియో లాంగ్ తీసుకో. ఫీట్ సార్ హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ అంతా కూడా 2-3 రోజులు ఆ భగవంతుడు కళ్ళు తెరిచిన తర్వాత ఇంకా షాబాలే కానీ పరిగే కానీ బాగా వానలు పడడంలో ఇలా పొద్దున్న నుంచే జిఎంఆర్ అధికారులందరూ కూడా వెరిఫై చేసుకుని ప్రజలకు ఇబ్బంది కాకుండా ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచనతో కమిషనర్ గారు, పోలీసు సిబ్బంది అందరూ కూడా ప్రజలకు హైలైట్ ఉండాలని చెప్పి ఈ కార్యక్రమం తీసుకుంటాం. చాలా సంతోషం. హిమాయత్ సాగర్ చెరువు మనం ఎంతో ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంతో ఉంటారు. ఎందుకంటే ప్రజలకు ఇబ్బంది కాకుండా ఈరోజు ఇప్పడం జరుగుతుంది. ఒకటే పారిపితే ప్రజలకు కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే కొంతమంది తెలిసి కొంతమంది ఇల్లు కట్టుకున్నారు, అలాంటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పినారు, ప్రజలకు ఇబ్బంది కాకుండా చూసే బాధ్యత తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు, మా మంత్రి గారు, జిల్లా మంత్రి ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు వీళ్ళందరూ కూడా మీరు ఎప్పటికప్పుడు చెరువును చూస్తున్నారు, ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడాలని చెప్పి చూసినందుకు చాలా ఆనందం. దీని తర్వాత ఇప్పుడు ఒక 2 ఫీట్లు ఇప్పినాం. దాని తర్వాత ఏమైనా వర్షం మీద వెళితే 4-5 ఫీట్లు కూడా ఇప్పాలని ఆలోచన ఇప్పుడు అధికారులు చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఒకటే కోరుతుంటారు, ప్రజలకు ఎక్కడైనా ఇబ్బంది కలిగితే మనకి ఇబ్బంది అనేటువంటి ప్రజలకు ఇబ్బంది కలగకూడదు అని చెప్పినారు.